మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఏవైనా పరిశోధనలు చేసేటప్పుడు ఖచ్చితంగా జంతువుల మీద ఫస్ట్ ప్రయోగం చేస్తారన్నట్టు. చేసిన తర్వాత అది వర్కౌట్ అవుతేనే దాన్ని మనుషుల మీదకి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటిదే ఇప్పుడు కోతుల మీద ఎక్కువగా ప్రయోగం చేస్తారు. రీజన్ ఏంటంటే కోతి ఈక్వల్ టు మనిషి అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చైనాలో ఇప్పుడు ఒక మంకీ విలువ 20 నుంచి 25 లక్షల ధర పలుకుతుంది. అది ఇంకా రాను రాను ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అనంటే 2025లో కొత్త ఏవైతే ప్రాజెక్ట్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే మనకు పరిశోధనలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ చేశారు. కానీ కోతులు సరిపోక అవన్నీ కూడా మిడిల్లోనే ఆగిపోవడం జరిగిన తర్వాత అరే దీన్ని ఎట్లా మళ్ళీ కంటిన్యూ చేయాలి, ఎలా దీన్ని మనం ఫినిష్ చేయాలి, మనకు ఇది సగంలోనే ఆగిపోయింది కదా అని చెప్పేసి పరిశోధనల కోసం కోతులను వెతుకుతూ ఉంటే ఎక్కడా కూడా చైనాలో కోతులు అనేవి కనిపించడం లేదు. చాలా తక్కువగా తగ్గిపోవడం జరిగింది. అయితే అందుకోసం అని చెప్పేసి అక్కడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్స్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క కోతికి 20 నుంచి 25 లక్షల రూపాయలను మేము చెప్తున్నాము. ఎవరి దగ్గరనైనా కోతి ఉంటే తీసుకొచ్చేసి పరిశోధనకు ఇవ్వండి, లేదు అంటే మీ దగ్గర ఏమైనా మీకు కనిపించినా సరే చూపించినా సరే మేము వాటిని కలెక్ట్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అక్కడ చైనా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు ఎవరికి ఏ విధంగా టైం వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే కోతులను చూడంగానే దాన్ని పంపిస్తూ ఉంటాం, కొడతా ఉంటాం, అటు పోండి అంటాం, ఇటు పోండి అంటాం. ఇక్కడ కోతులు ఉంటాయి కదా, అక్కడ కోతులు సరిగ్గా లేక ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగిపోవడం అనేది జరిగింది. ఏదైనా ల్యాబ్ ట్రయల్స్లో కోతుల మీద మెడిసిన్స్ అన్నీ కూడా ఉపయోగించిన తర్వాత అవన్నీ పర్మిషన్స్ ఉంటాయి కంపల్సరీగా. ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో ఒక వీడియో చెప్పినప్పుడు కొన్ని జంతువుల నుంచి బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు పర్మిషన్స్ ఉండాలని కదా. ఇది గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ జంతువుల మీద ఎలాంటి జంతువు మీద ప్రయోగం చేయాలనేది వాళ్ళకు ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తుంది. ఆ కాపీని బేస్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ యొక్క మెడిసిన్ అనేది ఆ యొక్క ఎనిమల్స్ మీద ట్రయల్గా యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఏదైతే ట్రయల్స్ ఉన్నాయో ఆ ట్రయల్స్కి కోతులను యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ పర్మిషన్ లెటర్ లేకపోతే వారు ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అక్కడ చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టేసుకొని ఈ చాలా వందల్లో ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయినాయి కాబట్టి దీన్ని ఎలాగైనా ఫినిష్ చేయాలి అంటే కోతులు కంపల్సరీ అని చెప్పేసి చెప్తూ అనౌన్స్మెంట్ చేశారు. దీంతో ఏమైంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలాగైనా సరే ఒక కోతిని పట్టిస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా అన్న థాట్లో ఉన్నారు. కానీ అక్కడ కోతులు లేవు, అసలు ఎవరికి దొరకట్లేదు కూడా. కాబట్టి మనిషి యొక్క జీవనం అనేది కోతి నుంచెల్లే వచ్చింది అనేది చాలా మందికి తెలిసిన విషయమే. కాబట్టి అక్కడ ఏ మెడిసిన్ తయారు చేసినా సరే ఫస్ట్ కోతి మీద ప్రయోగం చేసిన తర్వాత అది వర్కౌట్ అయిన తర్వాత దాని యొక్క బిహేవియర్ కానివ్వండి, అది కానివ్వండి అన్నీ ఉన్న తర్వాత అప్పుడు దాన్ని మనుషులకు ఆ యొక్క ఏదైతే డిసీజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఇంజెక్షన్ రూపంలోనో లేదంటే ట్యాబ్లెట్ రూపంలోనో లేదు అనుకుంటే ఎలాగైనా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత దీని మీద ఎలా అయితే ప్రయోగం జరిగిందో అదే విధంగా అక్కడ జరుగుతుందా లేదా అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అంటే వాళ్ళు టాలీ చేసుకున్న తర్వాతనే అప్పుడు దాన్ని మార్కెట్లోకి మనకు ఫార్మా కంపెనీస్ త్రూ మాట్లాడేసుకొని దాన్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. దానికి సర్టిఫైడ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అందరి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మరి మార్కెట్లోకి వచ్చేసి మనం కొనుక్కొని దాన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ చూసేసుకుంటే చైనాలో చాలా వరకు చూసేసుకుంటే ఈ ఏదైతే ఉందో ఆ కోతులు లేకపోవడం వల్ల అక్కడ మొత్తం కూడా పరిశోధనలన్నీ మధ్యలో ఆగిపోవడంతో పాటు తలనొప్పిగా మారింది గవర్నమెంట్కి. వండుకొని మరి తినేస్తారు. అది వాళ్ళ సంప్రదాయం అయి ఉండొచ్చు, లేదంటే వారి యొక్క జీవన శైలి అయి ఉండొచ్చు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ లెక్కన చూసేసుకుంటే అటు ఎవరికి కూడా ప్రాణం తర్వాత కొన్ని రకాలుగా అటు మానసికంగా, శారీరకంగా ఏ రకంగా కూడా ఎలాంటి సేఫ్టీ లేవని చెప్పడానికి రీజన్ ఇదే. పాపం వాళ్ళు ఏదో ప్రయోగం చేస్తే కొన్ని సందర్భాలలో ప్రయోగాలు వికటించి జంతువులు చనిపోతాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ కంపల్సరిగా ఆ ల్యాబ్ వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే. మీరు మెడిసిన్స్ని ట్రయల్ చేస్తానని చెప్పేసి మాత్రమే అన్నారు. అక్కడ జీవి చనిపోయింది అని అంటే ఖచ్చితంగా వారికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇదో ఏదైతే మెడిసిన్ బాడీలోకి ఇస్తారో ఆ బాడీ వల్ల ఎలాంటి జరిగింది, అది మొత్తం కూడా ఎలాంటి ప్రయోగం జరిగింది
జరిగిన తర్వాత ఏ ఒక్క ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది, ఎన్ని గంటల వరకు డ్యామేజ్ అయ్యింది అనేది మొత్తం పూర్తి స్థాయిలో చూసిన తర్వాతనే అదొక రిపోర్ట్ అనేది తీసుకెళ్లి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే అప్పుడు వీళ్ళ పరిశోధనను వాళ్ళు ఏదైతే రీసెర్చ్ ఉంటుందో ఆ రీసెర్చ్ని ఆపడానికి కానివ్వండి, లేదు అంటే మధ్యలో మిడిల్లో స్టాప్ చేసేయండి అని చెప్పేసి మెడిసిన్స్ని హోల్డ్ చేయడానికి కానివ్వండి ఉండే ఛాన్స్ ఉండదన్నట్టు. ఇవన్నీ కూడా ముందుగానే పర్మిషన్ తీసుకుంటారు. అలాంటివి తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఏదైతే ల్యాబ్లో ట్రయల్స్ ఉంటాయో ఆ ట్రయల్స్ అన్నీ కూడా కొన్ని ప్లేస్లలో ఎలకల మీద చేస్తారు, కొన్ని ప్లేసెస్లలో కోతుల మీద చేస్తారు, కొన్ని ప్లేసెస్లలో ర్యాబిట్స్ మీద చేస్తారు. ఇలా ఒక్కొక్క జంతువు మీద ఏ ఒక్క మెడిసిన్స్ అనేవి యూజ్ చేయాలి, ఎలాంటి ట్రయల్స్ యూజ్ చేసేస్తే బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అనే దాని మీద డిపెండ్ అయిన తర్వాతనే వాళ్ళు పరిశోధనలు అనేవి కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పటి వరకు ఏవైతే చేశారో అవన్నీ కూడా వాళ్ళకి మంచి బెస్ట్ రిజల్ట్స్గానే వచ్చాయి. ఏదైతే ఫినిషింగ్లో ఉన్నాయో ఫినిషింగ్లో వచ్చేసరికి కోతులు అనేవి ఎక్కడ కూడా కనిపించకుండా పోయాయి. పరిశోధనలు ఎక్కువైపోయాయి కదా, ప్రాజెక్ట్స్ ఒకటేసారి ఎక్కువగా వచ్చాయి. సో కాబట్టి వాళ్ళ మెడిసిన్స్ అనేవి ట్రయల్స్ చేయాల్సింది వీటిపైననే. అందుకోసం అని చెప్పేసి అవి ఉన్నవన్నీ కూడా వీళ్ళు ట్రయల్ చేశారు, అయిపోయింది. కొన్ని బ్రతికాయి, కొన్ని చనిపోయాయి. తర్వాత నెక్స్ట్ కోతులు కూడా ఎక్కడ లేకుండా కనిపించకుండా పోవడం అనేది కూడా అవి భయపడ్డాయి అనుకోవచ్చు. వాటికి కూడా తెలుసుంటుందేమో మమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు చైనాలో ఒక్క కోతి వాల్యూ 20 నుంచి 25 లక్షలు అంటే ఒక్కసారి ఇమేజిన్, అది పెరుగుతుందంట ఇంకా రాను కూడా. అంటే అక్కడ ఎంత ఇంపార్టెంట్ ఉన్నదనేది మనం ఈ లెక్కన అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మిడిల్లో హోల్డ్ అవుతాయి. గవర్నమెంట్ ఎవరైతే ప్రాజెక్ట్స్ అన్నింటికి ఒప్పుకున్నారో ఆ ప్రాజెక్ట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్కి అంతా కూడా మనం లెక్కలు చెప్పాలి. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ వెళ్ళాయో అవన్నీ కూడా ఖచ్చితంగా చూపించాలి. వాళ్ళు అనుకున్న దాని టైంలో ఫినిష్ చేయకపోతే ఆ యొక్క ఫండ్స్ అనేవి కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద ఎక్కువగా, చైనా గవర్నమెంట్ మీద ఎక్కువగా బర్డన్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు ఇప్పుడు చాలా తలలు పట్టుకొని కూర్చొని ఏదో ఒకటి చేయాలి అన్న ధీమాలో కూర్చున్నారు. అందుకోసమనే అంత పెద్ద భారీ స్థాయిలో అమౌంట్ అనేది ఆ కోతికి అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ రియల్గా చెప్పాలంటే కోతుల మీద అన్ని ట్రయల్స్ జరుగుతున్నప్పుడు కొన్ని బ్రతుకుతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి కదా. మనము మార్కెట్లోకి వచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా ఎన్నో జీవులను చంపిన తర్వాత మన దగ్గరకు వచ్చేస్తాయి, మన బాడీకి పనిచేసేలాగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే కానీ ఆ ప్రాజెక్ట్స్ కూడా మిడిల్లో ఆగిపోకుండా కంటిన్యూ అయ్యేందుకు కోతులు కూడా ఎక్కడైనా దొరికితే బాగుండనేది నేను ఈ వీడియోలో కోరుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.